హాయ్ ఫ్రెండ్స్, అగైన్ నేను మీ తేజస్విని మళ్ళీ ఒక చిన్న ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. ఇన్ఫో చెప్పాలి అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో లాస్ట్ వీడియోకి చాలామంది అడిగారండి, మేడం ఈ ఇన్ఫో కన్నా మాకు శాలరీస్ గురించి చెప్పండి అని. చాలామంది శాలరీస్. సో మెడికల్ కోడింగ్లో మీకు ఎలాగా తెలుసు, 2 టైప్స్ ఉన్నాయి, అవునా? ఒకటి సర్టిఫైడ్, ఇంకొకటి నాన్ సర్టిఫైడ్. మీరు నాన్ సర్టిఫైడ్గా వెళ్ళాలి అనుకుంటే కనుక కంపెనీస్ అన్నవి 12 to 15 రేంజ్ వరకునే ఇస్తున్నాయి, అంటే 12,000 to 15,000 వరకు. అదే మీరు సర్టిఫైడ్ క్యాండిడేట్గా వెళ్తే ఎంఎన్సీ కంపెనీస్ ఫర్ ద ఫ్రెషర్స్ 25 నుంచి 28 వరకు ఇస్తున్నాయండి. అన్ని డిడక్షన్స్ అంటే పిఎఫ్ కానీ వేరే ఏ డిడక్షన్స్ ఉన్నా మొత్తం అన్ని పోను 25 వరకు ఇస్తున్నాయి. అండ్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, మాట్లాడితే శాలరీ అనే కాదు, కంపెనీస్లో ఓటీస్ ఉంటాయి, మీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్డ్ వర్క్కి సంబంధించిన అలవెన్సెస్ ఉంటాయి. సో క్వార్టర్లీ బేసిస్ అని, లేదంటే 6 months బేసిస్ అని, లేకపోతే 1 year బేసిస్ అని కూడా ఉంటాయి. సో మీ వర్క్ పర్ఫార్మెన్స్ అంటే వర్క్ బాగుంటే మీకు ఎడిషనల్గా ఎవ్రీ మంత్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్సీ కంపెనీస్ని తీసుకున్నారనుకోండి, అందులో గ్రేడ్కి ఇంత అమౌంట్ అని ఉంటుంది. సో మీ వర్క్ ఉన్న రేటింగ్ బట్టి టాప్ మోస్ట్ రేటింగ్లో ఉన్నారు అంటే అందరికన్నా మంచిగా ప్రొడక్షన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే దాని పరంగా కూడా మీకు ఏంటంటే పర్ మంత్ 3,000 to 4,000 అన్నది ఎక్స్ట్రాగా మీరు సంపాదించుకోవచ్చు. అంటే మీ వర్క్కి వచ్చే రివార్డ్ అనమాట. అండ్ కంపెనీస్లో ఆర్ఎన్ఆర్స్ కూడా జరుగుతూ ఉంటాయి, అంటే మీ వర్క్కి వాళ్ళు ఇచ్చే రివార్డ్ అనమాట. సో రికగ్నిషన్ అండ్ రివార్డ్, మీరు వర్క్ చేస్తున్నందుకు మీకు ఒక రికగ్నిషన్ ఉంటుంది అండ్ వాళ్ళు దానికి రివార్డ్ కూడా ఇస్తారు. ఇది కంపెనీస్లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో 1 monthకి ఉండొచ్చు, 3 monthsకి ఉండొచ్చు. అలాగా దేని బేసెస్ అంటే కంపెనీ బేసెస్ వాళ్ళ యొక్క గైడ్లైన్స్ని బట్టి పెట్టుకుంటారు. బట్ ఇందులో ఏంటంటే దాంట్లో రివార్డ్స్ కూడా ఉంటాయి అండ్ ఓటీస్ ఉంటాయి. వీటన్నిటిని బట్టి ఇదే శాలరీ అని కాదు, ఇంకా కూడా ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా శాలరీ పరంగా వస్తే కనుక నాన్ సర్టిఫైడ్ క్యాండిడేట్స్కి అయితే 12 to 15K వరకు ఇస్తున్నారు, సర్టిఫైడ్ క్యాండిడేట్కి అయితే 25 to 28 వరకు ఇస్తున్నారు. ఇది నేను చెప్పింది ఓన్లీ ఫర్ ద హెచ్సిసి ప్రాసెస్. మన హైదరాబాద్లో ఏంటంటే మెయిన్గా హెచ్సిసి ఒకటి, ఈడీ ఒకటి, ఈఎన్ఎం ఒకటి. మోస్ట్ మెడికల్ కోడింగ్ స్పెషలైజేషన్స్ ఏ ఉన్నాయి అంటే హెచ్సిసి, ఈడీ అండ్ ఈఎన్ఎం, ఈ 3 ఉన్నాయండి ఎక్కువగా. ఈడీ, ఈఎన్ఎం అంటారా, యాజ్ అ ఫ్రెషర్గానే మీరు 30 to 40 వరకు తీసుకోవచ్చు. మినిమం 40 అయితే కంపెనీస్ పే చేస్తున్నాయి, ఆర్ఎల్స్ 35 నుంచి 40 వరకునైతే రిక్వైర్మెంట్ని బట్టి కంపెనీస్ అంతవరకు కూడా ఇవ్వడానికి ముందుకెళ్తున్నాయి యాజ్ అ ఫ్రెషర్గా. ఈడీకి, ఈఎన్ఎంకి అయితే ఖచ్చితంగా సర్టిఫికేషన్ అవసరం. అది చేయించుకున్న వాళ్ళకి మినిమం 40 యాజ్ అ టేక్ హోమ్ అయితే ఉంటుంది. అండ్ మిగతాదంటారా కాంప్లెక్సిటీని బట్టి అండ్ వేరే ప్రాసెస్కి శాలరీ రేంజెస్ అన్నవి దీని మీద కన్నా ఎక్కువే ఉంటాయి హెచ్సిసి మీద కన్నా. కాకపోతే ఏంటంటే మీరు చూస్ చేసుకున్న కంపెనీ, ఫస్ట్ కంపెనీస్ కూడా ఎట్లా తీసుకుంటాయి అంటే వాళ్ళ కంపెనీస్లో ఉన్న మెడికల్ కోడింగ్ స్పెషలైజేషన్స్కి ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి తీసుకుంటారు. సో మీరు అన్నది చూస్ చేసుకొని స్పెషలైజేషన్ని చూస్ చేసుకొని వెళ్ళలేరు. కాబట్టి ఆ స్పెషలైజేషన్ ఏంటి, ఏ కంపెనీకి వెళ్తున్నారో అందులో ఉన్న ఎనీ ఆఫ్ ద స్పెషలైజేషన్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా శాలరీ రేంజెస్ కూడా ఉంటాయి అన్నమాట. నేను ఇచ్చే ఇన్ఫో అయితే ఇదే. సో మోస్ట్లీ శాలరీస్ అని చూడకండి. ఓటీస్ ఉంటాయి, అలవెన్సెస్ ఉంటాయి, ఎక్స్ట్రా టైం మీరు వర్క్ చేసినా ఉంటాయి. సో వీటన్నిటిని మీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉంటాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కంపెనీ అన్నది చూస్ చేసుకోండి. వెళ్ళేటప్పుడు స్మాల్ స్కేల్ అంటే బడ్డింగ్ కంపెనీసా లేకపోతే ఆర్గనైజేషన్స్ అనేవి స్టాండర్డ్గా ఉన్నాయి అంటే ఎంఎన్సీ కంపెనీస్ అన్నది చూస్ చేసుకుంటే శాలరీస్ అన్న రేంజ్ కూడా మీకు హైక్ అన్నది మంచిగా ఉంటుంది. 6 months పర్ఫార్మెన్స్ ఉంటుంది, 1 year పెర్ఫార్మెన్స్ బేస్డ్ హైక్స్ ఉంటాయి. సో ఒకే కంపెనీలో ఉండి శాలరీ ఇంతే ఉందని బాధపడే కన్నా ఎవ్రీ 1.5 to 2 years మీ యొక్క శాలరీని బట్టి కంపెనీ మారుతూ ఉంటే బాగుంటుంది. అండ్ కీప్ ఆన్ చేంజింగ్ ద కంపెనీస్ అంటే మీ యొక్క డెసిగ్నేషన్ అలాగే ఉండి కంపెనీస్ చేంజ్ అయినా ఇట్ వోంట్ అదేం పెద్దంత ఎఫెక్టివ్గా ఉండదు. సో మీరేం చేస్తారంటే శాలరీని పెరగాలి, పొజిషను పెరగాలి. అంటే కోడర్గా ఉన్నప్పుడు ఈ శాలరీ రేంజ్ ఓకే, బట్ అదే సీనియర్ కోడర్ కింద వెళ్ళినా సరే మీకు ఒక 80,000 90,000 శాలరీలో ఉన్నారు అంటే శాలరీస్ కోసమే కంపెనీస్ చేంజ్ చేస్తున్నట్టు హెచ్ఆర్ వాళ్ళు అన్నది మీ రెజ్యూమే కన్సిడర్ చేయకపోవచ్చు. అందుకని శాలరీస్ ఇంప్రూవ్ అవ్వాలి, మీ యొక్క డెసిగ్నేషన్ ఇంప్రూవ్ అవ్వాలి, ఎక్స్పీరియన్స్ కూడా ప్యారలల్గా ఇంప్రూవ్ అవ్వాలి. సో వీటన్నిటిని ప్యారలల్గా మెయింటైన్ చేస్తూ మీ కెరియర్లో ముందుకెళ్తే అండ్ ప్రతి ఒక్కటి పర్ఫార్మెన్స్ కానీ కంపెనీలో ఒకే కంపెనీలో ఉన్న మీ పెర్ఫార్మెన్స్కి తగ్గట్టుగా
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే హైక్ కానీ రివార్డ్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఇది కూడా చెక్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు ఎస్ మంచి కెరియర్ గ్రోత్ ఉంటుంది, మంచి శాలరీ ఉంటుంది, మంచి పొజిషన్లో కూడా మీరు ఉంటారు. సో ఏదో చేస్తున్నాము ఉద్యోగం అన్నట్టుగా కాకుండా ఉద్యోగాన్ని కూడా అంటే జాబ్ని కూడా ఒక మంచి ప్లాన్లో వెళ్తే కనుక ఎస్ యూ విల్ బీ సెటిల్డ్ ఇన్ అ గుడ్ పొజిషన్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ ఇయర్స్. థ్యాంక్ యూ గైస్. ఈ ఇన్ఫో కనుక మీకు నచ్చితే ఎస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ గైస్.